గత 3 రోజులుగా ముసురుకున్నట్టు ముసురు 3 రోజులుగా ముసురు. భారీ వర్షాలను సూచన. రైతన్న కొంచెం దాహం తీరిందనుకోవచ్చు రైతులకు. ఎందుకంటే ఈ సంవత్సరం ముందుగానే కాలం అని చెప్పేసి ముందుగానే వర్షాలు ఉన్నాయని అన్నారు. సరే అట్లనే మధ్య మధ్యలో కొంచెం లేట్ అయినప్పటికీ ఈయన ఈ 3 రోజుల నుంచి ముసురుకున్న మొగులు ఈరోజు కాస్త భారీ వర్షాలుగా మొన్నటి నుంచి హైదరాబాద్లో కొడితే ఈరోజు రాష్ట్రం అంతా కొడుతున్నట్టే అనిపిస్తుంది ఇంచుమించుగా. అట్లనే కామారెడ్డిలో కూడా భారీగా ఈరోజు గంటన్నర నుంచి ఇంచుమించుగా గంటన్నర నుంచి పడుతూనే ఉంది. ఉదయం పూట కొంచెం గరువు ఇచ్చినప్పటికీ ఇక మొదలైంది వర్షం కొంచెం. ఎందుకంటే బోర్లన్నీ ఇంకిపోతున్నాయి ఎక్కడ చూసినా అదే మాట. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ కూడా రాలేదు. ఎట్లా 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 అని తాగునీరు కూడా కరువు అవుతామని అనుకున్న అటువంటి సమయంలో వచ్చేసింది. ఈరోజు బాగానే ఉదయం అంటే 10 గంటల నుంచి మొదలైంది వర్షం. సరే ఈరోజు ఇక నిన్నటి రోజున కేటీ రామారావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు లింగంపేట్ అంటే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కాన్స్టిట్యూషన్ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పర్యటన చేసింది. ఏం పర్యటన అంటే పెద్దగా రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఇక సరాసరి రాజకీయ పార్టీలు ఎందుకుంటున్నామంటే ఇక చూద్దాం. పత్రికల వార్తల కంటే ముందు కొంచెం అది సబ్జెక్ట్ ఏంటంటే కొంచెం కార్యకర్తల జోష్ నింపే ప్రయత్నం చేసిండ్రు కేటీఆర్ గారు. బాగానే జనాలు తరలి వచ్చినట్టుగా మరి చూస్తున్నాము. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు అభివృద్ధి పథంలో ఎల్లారెడ్డిని దూసుకెళ్ళిపోతున్నారు. ఎవరికన్నా ముందుగా వెళ్ళిపోతుంది. అక్కడ మళ్ళీ తిరిగి ఇక మరి వీళ్ళు చేసే ప్రయత్నాలు పొందుకుంటారు అనుకుంటే అది బహుశా కలనే అనుకోవచ్చు. ఎందుకంటే ఎల్లారెడ్డి నుంచి మొదలుకుంటే రామారెడ్డి వరకు ఆ చివరిను అక్కడ మొదలుపెట్టి ఇక్కడ రామారెడ్డి కొత్త మండలం వరకు వయా నగర్ మీదుగా గత ప్రాణేతి చివరిలో పాపను నడవడం, ఎల్లారెడ్డి కాలువ రామారెడ్డి వరకు పాత కాలువ ఉండి అవి తీయించడం, రోడ్డు పనులు, రకరకాల అభివృద్ధి డబ్బులు అయింది. ఇందిరమ్మ ఇది అది ప్రభుత్వ స్కీమ్ అనుకుంటారు. అది అయినప్పటికీ ముందుగానే డబుల్ బెడ్రూమ్లు చేయించారు. ఎల్లారెడ్డిలో బస్ స్టాండ్ అభివృద్ధి ఇవన్నీ చేస్తున్న క్రమంలో అక్కడ మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళ దృష్టి పడి మరి అభివృద్ధి అవుతున్నట్టు కాన్స్టిట్యూషన్లో మరి వీళ్ళు మళ్ళీ అక్కడ చాలు పెట్టి కేటీఆర్ గారు పార్టీ పొందుకుంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్తో కొంచెం అనుకున్నారు. సరే ఇదేమైనా పెద్ద ఆయన లేనప్పటికీ చూద్దాం మరి వీరి నాయకత్వంలో పార్టీ ఎలా ఉంటుందో అనేది. అట్లాగే వర్షాలు ఇంకా పడాల్సింది, ఇంకా వర్షపాతం తక్కువ ఉంది వాస్తవానికి. చెర్లలో నీళ్ళు లేవు, రాలే. ఈరోజు రేపు కానీ ఇదే వర్షం ఇలాగ నిలుస్తుంది తప్ప మన చెర్లు నిండే పరిస్థితులు లేవు. సరే పెద్ద ప్రాజెక్టులు ఉన్న చోట నిండి గేట్లు ఎత్తడం తీయడం అది చూస్తూనే ఉంటాం. కానీ చెర్లు నిండాలి. చెర్లు నిండితేనే బోర్లలో నీళ్లు ఉంటాయి, చెర్ల కింద ఉన్న పొలాలు పంటలు పడతాయి. అదే మన ఉత్తర తెలంగాణలో కానీ తెలంగాణలో కానీ ఓవరాల్ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు. కాబట్టి వర్షాధారమే బోర్ల ఆధారమే ఎక్కువ ఉంది. అందుకే వర్షాలు పడితే చెర్లు నిండాలి. అప్పుడు ఎత్తిపోతలు అని చెప్పేసి అక్కడ నుంచి ఇక్కడ రివర్స్ పంపింగ్ అని దాని నుంచి చెర్లు నింపుతామన్నారు. అది అవసరం లేదు. ప్రాణాది చెరువులు పోతుంది కదా, దీన్ని కాస్త చెర్లకు అదే మ్యాప్ అయినా సరే కొంచెం తారుమారు చేసి అటు ఇటుగా చేస్తే సంతోషం. చూద్దాం అది ఎంత మేరకు వస్తుంది. ఇక పత్రికల్లో వచ్చిన వార్తలు విశేషాలు కొంచెం చూస్తే ఇక వెలుగు పేపర్తో మొదలు పెడదాం. బీసీల్లో 15 కులాలకి రాజకీయ అవకాశాలంట. మొత్తం 128 కులాలు గాను మిగిలిన వారెవరికి చట్టసభలో చక్కని ప్రాతినిధ్యం. దాదాపు 80 కులాలకు సర్పంచ్ పదవులు కూడా దక్కలేదు. 50 కులాల వాళ్లకు వార్డు మెంబర్ పదవి సైతం రాలేదు. పీసీసీ సర్వేలో గుర్తింపు. అట్టడుగు కులాల వివరాల సేకరణ. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆలోచన.
రాజకీయం ఎంతసేపు డబ్బుల చుట్టూ తిరుగుతుంది అనుకున్నాం. డబ్బులు అయిపోయినాయి. డబ్బులు, మందు, సారా, ఇవన్నీ లిక్కర్, ఇదంతా అక్కడికి వెళ్ళి కులాల దాకా వచ్చేసింది అంటే ఇది ఇక్కడ నడుస్తున్నాయి కుల రాజకీయాలు. కానీ వర్గ రాజకీయాలు అనేటివి పోయినాయి, కుల రాజకీయాలు వచ్చేసినాయి. ఇక ఎవరికెంత వారికి అంత, ఎవరెంతనో వారికంత. సరే, దాని ప్రకారం నడిచిన సంతోషమే, ఉండాల్సిందే. ఎవరి జనాభా ఎంత ఉన్నదో వారి హక్కు వారికి రావాల్సింది, వారి వాట రావాల్సింది, ఉండాల్సింది. తెలంగాణ కులగణన దేశ రాజకీయాల్లో సునామీ అంట. దేశమంతా కులగణన. సంతోషం ఉండవు. రాహుల్ గాంధీ మాట్లాడదు, చేసినాక మాట్లాడదాం. ముందు దానికంటే ముందు ఈ 42% బిల్లు మీద పార్లమెంట్లో ఇంత ఏ పాటికి అప్పుడే మాట్లాడితే బాగుండేది. కానీ ఇప్పుడు ఏమో మరి, మొన్న అన్నారు కదా ముఖ్యమంత్రి గారు, కేంద్రం మెడల్ వంచైనా నేను తీసుకొస్తా అని. దానికి ఏమైంది? ఇక వీళ్ళెంత ఎన్ని రోజులు ఉందండి? ఆగస్టు, సెప్టెంబర్ చివరికల్లా ఎన్నికలు జరగాలి. స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏంటి రిజల్ట్స్ కూడా ఇచ్చేయాలని చెప్పేసి చెప్పింది మన సుప్రీంకోర్టులో. మరి ఇక ముందు ఆ పని కానివ్వండి. ఇవన్నీ ఎన్నికలే, అందులో ఎన్ని కులాలు ఉన్నాయి, మళ్ళీ వాళ్ళకు పదవులు దక్కలేదు, అవన్నీ తర్వాత. ముందు 42% ఇచ్చేస్తే అది ఆటోమేటిక్గా ఈ 42% కోసం ఆ బిల్లును సాధ్యం చేస్తే, లేదా మీరు అన్నారు కదా ఆర్డినెన్స్, అది సాధ్యమవుతుందా? ఏదో ఒక రకంగా దీన్ని మీరు కనుక చేయగలిగితే ముఖ్యమంత్రి గారు మీకు లేదా కాంగ్రెస్ పార్టీకి ఒక పబ్లిక్ లోపల నమ్మకం, ప్రజల లోపల నమ్మకం, లోకల్ బాడీ ఎలక్షన్స్ గెట్ అనే పరిస్థితులు ఉంటే, లేకపోతే గడువు కాలమే అనుకోవచ్చు. ఇక స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42% అట. ఎవరు? బీజేపీ పార్టీ, రామచంద్రరావు గారు. మీరు పార్టీ పరంగా మీరు ఇక వాళ్ళ డబ్బింగ్ కొట్టేట్టు మాట్లాడుతున్నారు. మీరు కూడా బీజేపీ క్యాడర్ నైరాశ్యము ఆరోగ్యంలో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. క్యాడర్ను దెబ్బతీసేటటువంటి ఈ స్టేట్మెంట్లు చూస్తే ఏమనుకుంటారు? వాళ్ళేమో ప్రయత్నం చేస్తున్నామంటారు, మీరేమో ఇచ్చుడు లేదు. అక్కడ మీరు అధికారం, ఇక్కడ వాళ్ళ అధికారం. వాళ్ళు మీ కోర్టులోకి ఎప్పుడో వచ్చింది కదా, మీరు ఇచ్చినా కానీ ఇప్పుడు క్రెడిట్ అంతా మీకు వచ్చేది. ఈ ఎన్నికల్లో కాస్త వెళ్ళిపోయేటోళ్ళు కదా. అప్పుడు అట్లా ప్రభుత్వం వచ్చి దాన్ని వండగలిపారు బండి సంజయ్ గారి నాయకత్వంలో. ఇప్పుడు మీరు వచ్చిండ్రు 42% పార్టీ పరంగా ఇస్తున్నారు. ఆ మాట ఏదో కాంగ్రెస్ కూడా అన్నారు కదా. అంటే ప్రజలారా గమనించండి, ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే ఒకటే మాట. వీళ్ళు పక్కు రాజకీయ పార్టీలు మాట్లాడేది, పాలకులు మాట్లాడేది రాజకీయ భాషని, రాజకీయ మాటలే ఎంతసేపు వాళ్ళు ఉండడం కోసం. అందుకే ఒక బీసీ నాయకత్వంలో బీసీ రాజకీయ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ రాజకీయ పార్టీ తప్పనిసరి పరిస్థితులు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు కలిపిన నాయకత్వం ఉన్నటువంటి రాజకీయ పార్టీ అనేది ఖచ్చితంగా రావాల్సిందే, వచ్చి తీరవలసిందే. ఇక చాలు ఆట మస్తు అయిపోయింది. ఇంకేం నేను ఇక కేటీఆర్ గారు మాట్లాడింది ఒక మాట మనం చదవలేము, మనం చెప్పలేము, మనకు అవసరం లేదు. ఆ భాష దాని జోలికి వచ్చే బీసీల రోజులే ఐక్యంగా ఉందాం. బీసీల రోజులే కాదన్నా, బీసీ ఎస్సీ ఎస్టీల రోజులు ఇవి రానున్నాయి. అది ఎస్సీ ఎస్టీ బీసీల రోజులు అవి. నాట్ ఓన్లీ బీసీ. ఎవరు? పొన్నం ప్రభాకర్ మంత్రి గారు అన్న, మీరు పక్కా తెలంగాణ ఒరిజినల్ ఉద్యమకారులు. మీరు 3 వర్గాలను కలిపి మాట్లాడాలి ఎప్పుడు కానీ. ఓన్లీ బీసీలు కాదన్నా, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళు కలిస్తేనే వ్యవస్థలో, ఎందుకంటే అత్యధికంగా ఉన్నది వీళ్ళే కాబట్టి, వీళ్ళు కలిస్తేనే దానికి ఒక మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు కేవలం మారింది పాలకులు మాత్రమే, పార్టీలు మాత్రమే. అంటే ప్రభుత్వం మారింది, ఒక పార్టీ ఇంకో పార్టీ వచ్చింది. అప్పటికి రావాల్సింది బీసీ నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ రాజకీయ పార్టీ ఉంటే తప్ప ఈ పరిస్థితుల్లో మార్పులు అనేవి రావు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ బ్రాండ్ అంబాసిడర్. మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం పాటించాం. బీజేపీ నేతలు బిల్లుకు మద్దతిచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటుంది పొన్నం మంత్రి గారు. ఇస్తారన్న. మీరు అక్కడ ఢిల్లీలో పోయి కొట్లాట అది ఇది కనుక చేసి, లేదా లాబింగ్ చేసినా సరే బిల్లు ఈ పాటికి ఆమోదింపజేయాల్సింది పోయి, ఇప్పుడు
తలపైకి వచ్చిన తర్వాత ఇప్పుడు తొక్కులాట చేస్తే ఎట్లా? అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్తున్నారు, మేము తీసుకొస్తాం, మేము చేస్తా అంటున్నాం. రైట్, నమ్మకం ఉంది మాకు కూడా, ప్రజల లోపల కూడా నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోవాలి. అయితేనే ప్రజల లోపల నమ్మకం ఉంటే ప్రజలు నమ్ముతారు. రానున్న ఎన్నికల లోపల ఉంటాయి కొంచెం. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీ అయినా సరే రానున్న రోజుల్లో 2028లో 29లో 29లో అప్పటికి ఏంటి ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత ముందు తల ఒగ్గి తీరాల్సిందే. ఆ దిశగా ప్రయత్నాలు రాజకీయ పార్టీ వచ్చి తీరాల్సిందే, వస్తుంది అని మేము కూడా అనుకుంటున్నాం. ఆ ప్రయత్నాలు ఏదో జరుగుతున్నాయని అంటున్నారు, మరి చూద్దాం. ఈయన ఒక ఆయన ఓల్ వెంకట స్వామి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించాలన్నట. మాలలతో పాటు 26 ఎస్సీ కులాలకు న్యాయం చేయాలి. మంత్రి వివేక్ వెంకట స్వామికి మాల మహానాడు నేతల విజ్ఞప్తి. ఎందుకండి వివేక్ గారు, మీరు అనుకున్నది అయిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఆ తేనె తుట్టుని మళ్ళీ కదిపి మీరు అనవసరంగా ఏదో ఒకటి తెచ్చుకో. పేరు అనేది మంచి పేరున్నది, మంత్రి అయ్యిండ్రు, సంతోషం. మీ కొడుకు ఎంపీ, సంతోషం. అన్నగారు ఎమ్మెల్యే, సంతోషం. మీరు ఒక పారిశ్రామికవేత్త, మంచి తరతర ఎంతో ఉన్నది, ఉండాల్సిందే. ఈ వర్గం ఆ వర్గం నుంచి వచ్చారు కాబట్టి ఉండాల్సిందే. ఈ ఎస్సీ వర్గీకరణ అయింది, అయిపోయింది, అది ఎక్కడ వరకు ఆగదు. ఎవరికేం ఉద్యోగాలు వచ్చి పెద్ద తీరిపోలే ఇప్పటికే. మళ్ళీ దాన్ని ముట్టుకొని మీరు వీళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఇక దాన్ని మళ్ళీ సాగదీయడం. మరి మీరే నడుపుకురనే అపవాదు మూట కట్టుకోకూడదు. ఇది మీరే నడుపుతున్నారనే అపవాదు మూట కట్టుకోకూడదు. అది మీ అధిష్టానం దృష్టి పోకముందే దాన్ని ఇంతటితో ఆపేసేయండి. పత్రికా మీదే, ఛానళ్ళు మీరే, ఎందుకు ఇంకా పోదా? రిపోర్ట్లు పోవా? ఆపేసేయండి. అది మళ్ళీ దాన్ని మళ్ళీ కలిపి మళ్ళీ గొడవలు పెట్టి ఎన్ని రోజులు, ఇంకా ఎన్ని సంవత్సరాలు? అయిపోయింది కదా ఒక ఘట్టం. స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీ ఎం రామచంద్రరావు గారికి ఏమైంది మరి బీజేపీ వైస్ ప్రెసిడెంట్ గారికి ఏం అంగన్వాడీల్లో పిల్లలు జాగ్రత్త, అంగన్వాడీలోనే కాదు ప్రతి ప్రైమరీ పాఠశాలల్లో, ఉన్నత పాఠశాలలో నూతన బిల్డింగ్స్ లేని చోట పెచ్చులు ఉడికి వారి పైన పడి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది, అంగన్వాడీ టీచర్లది. పాఠశాలలది ఉపాధ్యాయులు ముందు జాగ్రత్తగాని రిపేర్ చేయించడం, లేకపోతే దానికి వెళ్ళి వేరే బిల్డింగ్లకు షిఫ్ట్ క్లాసులు నడపడం ఇట్లా చేస్తే బాగుంటుంది. ఇక ఎందుకంటే పాములు అవి వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది కదా, అది కూడా చూసుకోవాలి. తూత గడ్డి ఉంటే గ్రామ పెద్దలు ఉంటే వాళ్ళని సంప్రదించి, అదేవిధంగా ఉండి అక్కడ ఏఎంసీ కంపెనీలు కూడా ఉంటాయి, వాళ్ళని సంప్రదించేసి వాళ్ళని యొక్క సహాయం మేరకు ఏదైనా ఉంటే గడ్డి అవేనా ఉంటే చెత్త చెదరం లేకుండా ఒక నలుగురు పెట్టి, గ్రామ పంచాయతీ వర్కర్స్ ఉంటారు, మున్సిపల్ అయితే మున్సిపల్ వర్కర్స్ ఉంటారు, వారితో హెల్ప్ తీసుకొని చేయించుకుంటే పిల్లలకు కొంచెం సేఫ్గా ఉంటుంది. పెచ్చులు ఊడకుండా చర్య తీసుకోండి. పెచ్చులు ఊడకుండా చర్యలు తీసుకోవాలంటే సీతక్క గారు మీరు కూడా పెచ్చులు ఊడకుండా చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు డబ్బులు ఇస్తేనే కదా వాళ్ళు రిపేర్లో ఏదో వాటిని చేయించేది. అంగన్వాడీ బిల్డింగ్లను పాములు, జర్రులు, తేళ్లతో ప్రమాదం పొంచి ఉంటుంది. వర్షాల నేపథ్యంలో అధికారులకు మంత్రి సీతకు ఆదేశం. నవంబర్ నాటికి 1000 సొంత భవనాలు అందుబాటులో తెస్తామని వెల్లడి. నవంబర్ నాటికి ఇంకా 2 నెలలు, ఇంకో 4 నెలలు ఉంది అనుకోండి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 4 నెలలు ఉన్నది. చూద్దాం. మీరు అన్నది చేస్తే సంతోషమే. ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల నిర్ధారణ కమిటీ చైర్మన్గా ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి నియామకం. ఫీజుల నిర్ధారణ అనేది ఇంకా దానికి ఒక కమిటీ ఎందుకు సార్? సరే వేస్తుంటే తప్పనిసరి పరిస్థితులు వేయాల్సి వస్తే వేస్తారు. కానీ మన ఆకునూరు మురళి సార్ ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ కమిషన్ ఉన్న విద్యా కమిషన్ చైర్మన్ గారు ఇచ్చిన రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలను అమలు చేసి తీరితే చాలు. మేమనేది అదే, మేము మొత్తుకునేది ఏంది? విద్య, వైద్యం. విద్య, వైద్యం. మనకు ఫీజుల నియంత్రణ కాదు, ఫీజుల కట్టడి మొత్తమే కావాలి.
ఫీజుల ఫీజుల కాలేజీలో ఫీజుల నిర్ధారణ చేస్తారు కదా సార్. ఫీజులు మొత్తమే లేకుండా ప్రైవేట్ ఎడ్యుకేషన్ అనేది ప్రైవేటు పరం నుంచి తీసి కార్పొరేట్ నుంచి తీసేసి ప్రభుత్వ పరంలో ఉండాలి. ఇదంతా రెండు అనేటి ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. ప్రభుత్వం ఆధీనంలో ఉంటే అప్పుడు ప్రజలకు సుభిక్షంగా ఉంటారు, ఒక నమ్మకం ఉంటుంది. ఇంకెన్ని సంవత్సరాలు కండి ఇవి గవర్నమెంట్ ఆధీనంలోకి రావడం. ఉచితాలు 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 బియ్యం ఏమనంటే రేషన్ కార్డులు ఇస్తున్నాం, బియ్యం ఇస్తున్నాం. ఇవ్వకుండా నిజంగా చెప్పాలంటే ఇవి ఇవి మొత్తం ఫ్రీగా చేయించి కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కాలేజీలు ఇవన్నీ ఏం లేకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వ కళాశాలలు అనేవి నిర్మించుంటూ ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ విద్యనే ఇవ్వంటారు, సంతోషిస్తారు ప్రజలు. ఇందిరమ్మ ఇండ్లు అయితే ఇందిరమ్మ ఇండ్లు అది పేదవాళ్ళకి నీడ కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అది ఆ విషయంలో ఎప్పుడు ముందంజ ఉంటుంది. దీనికి ఓకే. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్లో ఏ ప్రభుత్వం ఉన్నా, స్టేట్లో ఏ ప్రభుత్వం ఉన్నా మనిషికి జీవించే హక్కు ఉంది కాబట్టి నీలో నీడైతే ఉండాలి, తప్పది, ఇవ్వాల్సిందే. అది మాత్రం ఇక మిగతా సంక్షేమాలు అంటారా, ప్రజలు వద్దన్నప్పుడు ఆపుకోవాల్సి వస్తుంది. ప్రజలు కోరుకున్న రోజులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజల లోపల కొంచెం మార్పు కావాల్సిందే. పాలకుల్ని అనలేము ప్రతిదానికి. పాలకులు ఏంది, ప్రజలు తీసుకున్న రోజు పాలకులు ఇస్తూనే ఉంటారు. ఎవరన్నా నాకు అర్థం అని అంటారా? ఇక అభివృద్ధిలో ముందుకు సాగుతున్న ఎల్లారెడ్డి, అక్కడ నిన్న కేటీఆర్ గారు అడిగి ఉంటారు, ఎల్లారెడ్డిలో ఏమైనా అభివృద్ధి జరుగుతుందా అని స్పీచ్ మొదలెట్టేటప్పుడు అని ఉంటారు. ఇక్కడ అభివృద్ధిలో ముందు సాగుతున్న ఎల్లారెడ్డి వాస్తవం ఇది. అక్కడ మాత్రం డౌట్ లేదు, ఖచ్చితంగా అక్కడ ముందంజలో ఉంది ఎల్లారెడ్డి. ఈ కామారెడ్డి జిల్లాలో స్కూల్ వ్యాన్ బోల్తానంట. స్కూల్ వ్యాన్ బోల్తా కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీ చైతన్య స్కూల్కు వెహికల్ శుక్రవారం, అంటే శ్రీ చైతన్య స్కూల్ ఇక్కడ కామారెడ్డి జిల్లాలో ఉన్నది కదా, ఆ స్కూల్కి సంబంధించిన ఒక స్కూల్ బస్సు శుక్రవారం సాయంత్రం బోల్తా పడింది. మొత్తం బోల్తానే పడిందంట. 10 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యి సిరిసిల్ల రోడ్డులోని ఇక్కడ దత్తాశ్రమం మూలమలుపు వద్ద వెహికల్ అదుపు తప్పి బోల్తా పడింది. గాయాలైన విద్యార్థులను ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్స చేయిస్తున్నారు. పెను ప్రమాదం తప్పడంతో తల్లిదండ్రులు ఊపి పీల్చుకున్నారు. ఏమండి శ్రీ చైతన్య స్కూల్, అయ్యో తల్లిదండ్రులు మీరు ఆలోచించారు. ఏ నారాయణ శ్రీ చైతన్య లాంచ్ అయింది కామారెడ్డి జిల్లాలో, ఇక నారాయణ రావాల్సి ఉన్నది. వాటికి వెల్కమ్ బోర్డు చెప్తారు వద్దని చెప్పి ఉన్న పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు బోర్డు ఉన్నాయి కామారెడ్డి చుట్టూతోనే కామారెడ్డిలో ఉంది. తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయకుండా 40,000, 50,000, 60,000 లక్షలు ఫీజు కట్టకుండా కామారెడ్డి వాళ్ళు కూడా చదివించే వాళ్ళు ఉన్నారు. అంటే మరి వాళ్ళు పెట్టరు, అయిగా పెడతారు. ముందు మనం మారాలి, ముందు ప్రజల లోపల మార్పు రావాలి. ఇక సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గారు నిన్న నిజామాబాద్ ఉన్నటువంటి సదాశివనగర్ మండలంలో మొక్కలు నాటుతూ ఒక అదేంది వర్షాలు పడుతున్నాయి కాబట్టి అన్ని మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీ వారు కనీసం ఆ బ్లీచింగ్ పౌడర్ అన్న మోరి డ్రైనేజీ సిస్టమ్ దగ్గర డ్రైన్లలో డ్రైన్ పైన లేదు కాలనీల్లో రోడ్డు పక్కన ఇరువైపులా దోమల బిడద ఉన్న దగ్గర కొట్టితే సంతోషం ఉంటుంది. ఆ ఫాగింగ్గా ఎలాగో ఎప్పుడు చేస్తారో ఊళ్ళకి తెలియదు. ఏదో ఇట్లా కాలనీలు కొట్టరా అంటే మెయిన్ రోడ్లు కొన్ని తినిపేసి కొని వెళ్ళిపోతారు. మరి అదే ఈ బ్లీచింగ్ పౌడర్ అన్న ఆయా కాలనీల్లో కొడితే దోమలు ప్రబలకుండా ఉంటాయి. ఎందుకంటే వర్షాలు 3 రోజుల నుంచి ముసురు అంటే ఖచ్చితంగా దోమలు ప్రబలే ప్రమాదం ఉంటుంది. మరి ముందు జాగ్రత్తగా ఈ బ్లీచింగ్ పౌడర్ కానీ ఫాగింగ్ కానీ చేసేస్తే దోమల బిడద తప్పుతుంది. ఈ యొక్క సీజనల్ వ్యాధులు ఇప్పుడు అనేక ఉంటాయి. నీళ్లు కలుషితం కాకుండా అదొకటి. ఎందుకు విరేచనాలు మొన్న అయింది కదా తాడవాయి మండలంలో, కామారెడ్డి జిల్లాలో తాడవాయి మండలంలో 14 మంది 16 మందితో అది ఎఫెక్ట్ అయింది కదా. దానికి అక్కడ క్యాంప్ వేసి 2-3 రోజులు హెల్త్ క్యాంప్ వేసి వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది చేసిండ్రు. మనం కోరుకునేది ఏంది, ఇది రోగాలు రాక ముందు జాగ్రత్త పడితే దానికి ఒక అర్థం ఉంటుంది. వచ్చిన తర్వాత ఏంటి, రోగాలు రాకముందు జాగ్రత్త పడి పిల్లలకు కానీ ప్రజలకు కానీ ఆరోగ్యంగా
ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత అధికారుల దగ్గర లేదా? ఉన్నది వాళ్ళది కదా, వాళ్ళే కదా ఇప్పుడు ఈ సీజన్లో కదా పనిచేయాల్సింది. మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆ బ్లీచింగ్ పౌడర్ ఏదో ఒకటి కాలనీల్లో కానీ ఆయా జిల్లా హెడ్ క్వార్టర్లు కావచ్చు, మురికివాడల్లో కావచ్చు, పట్టణాల ప్రాంతాల్లో కావచ్చు, ప్రతి ప్లేస్లో ఇక్కడ ఒక చోట అనకుండా అంతటా కొట్టేస్తే రోగాల బారిన పడకుండా ఉంటారు. మీరు వాళ్ళని కాపాడిన అవుతారు. ఒక్క 1,300 కోట్ల పనులకు రికార్డులు ఇస్తలే ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్లు సహకరించిన పంచాయతీరాజ్ ఇంజనీర్లు. సో ఈ ఉపాధి హామీ పథకంలో వాళ్ళు కాదండి, డెప్త్గా కింది స్థాయికి వెళ్ళండి. ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి మొదలుకుంటే, మండలం నుంచి మొదలుకుంటే అట్లా రండి. అట్లా వస్తే అప్పుడు ఈ రికార్డు సంగతి ఏందో అప్పుడు బయటపడతాం మొత్తం. ఎవరు ఏంటి ఎంత దాంట్లో జరుగుతుందండి. రికార్డులే ఇస్తలేరంట. ప్రభుత్వానికి లేఖ రాస్తున్నారు. ఎందుకు వాళ్ళు ఇస్తే అధికారులకు కూడా నేను పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళు సోషల్ ఆడిట్ వాళ్ళు వస్తారు, ఏంది ఏదో 5-6 పిల్లలు ఎవరో వస్తారు, వాళ్ళు ఏదో తూతూ మాత్రంగా చేస్తారు, పోతారు. ఇక అసలైన వాళ్ళు దిగేసరి కల్లా ఇప్పుడు ఇట్లుంటుంది కదా. ఇస్తలేదు అసలు. సోషల్ ఆడిట్ చేసేటప్పుడే కొంచెం నాలెడ్జ్ పంపితే అది చేస్తారు, అది వేరు ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారడా, వాళ్ళు బాధ ఇంత అన్నమో నీళ్ళు తిని బిర్యానీ అన్నట్టు తినేసి వచ్చేస్తారు ఆ పిల్లలు. పాపం వాళ్ళకి ఏం తెలుసు. ఉండొచ్చు కొద్ది మంది అందులో, కానీ ఎక్కువ మొత్తంలో ఏం తెలియని వాళ్ళే సోషల్ ఆడిట్కి వస్తారు. చూసినాం కదా మేము. ఇవాళ రాసుకొచ్చారు వెలుగు పేపర్లో, మలేరియా ముప్పును నియంత్రించాలి. ఇది బేసిక్. ఆ దిశగా ప్రభుత్వాలు చేపడుతున్నాయి లేని, ఆ విషయంలో మాత్రం రాజపడరు. కానీ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ప్రజలు ఉండడం కాదు, ప్రజలు ఉంటారు. ఎంతున్నప్పటికీ వాళ్లకు మీ యొక్క సహకారం లేనిది, అధికారుల సహకారం లేనిది అది పాసిబుల్ కాదన్న విషయం మీకు తెలుసు. కానీ కొంచెం ప్రభుత్వాలు ఫండ్స్ ఇచ్చినప్పటికీ ఇవి చేయడంలో జాప్యం చేయకూడదు సార్లు. గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపల్ కావచ్చు. అది వెలుగు పేపర్లో అయితే ఇక ఈ ప్రైవేట్ ఫైనాన్స్లో కథ బాగా అయిపోతుంది. ఒకరోజు దృష్టి పెడదాం మనం కూడా. ఇగో సాక్షులు చూస్తే స్థానికంలో మనదే గెలుపు. అదే నిన్నటి లింగంపేట మండలం, కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో మాట్లాడుతున్నటువంటి కేటీఆర్, మనమే స్థానిక ఎన్నికల్లో గెలుస్తాం, మీరు కార్యకర్తలు ముందుండి నడపాలని చెప్పేసి అంటున్నారు. ఏం గుర్తుకొచ్చింది సార్కు? సాయిలు ఇంట్లో భోజనం ఏంది? సాయిలు ఇంట్లో భోజనం చేసిన కేటీఆర్. లింగంపేటకు చెందిన దళిత నాయకుడు మాజీ ఎంపీపీ ముదా సాయిలు ఇంటికి వెళ్ళిన కేటీఆర్ ఆయనతో పాటు దేశపతి శ్రీనివాస్, జాజాల సురేంద్రతో కలిసి భోజనం చేశారు. తర్వాత ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేటకు వెళ్ళి పార్టీ నేతలను కలిశారు. అక్కడి నుండి హైదరాబాద్ తిరిగి వెళ్ళారు. ఈ విషయం మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు దళితులకు ఆర్థిక స్వావలంబన రావాలంట. ఎవరు? మీరు మాట్లాడతారా అన్న? మీరు మాట్లాడతారా కేటీఆర్ గారు? దళిత్ ఈయన ఇంట్లోకి పోయి తిరగానే మీరు ఇప్పుడు భోజనం చేయగానే దళితులంతా మీ పార్టీ పక్కన ఉంటారని చెప్పేసి అనుకుంటున్నారా? అది అయిపోయింది. కొప్పులీశ్వరని ఇట్లా పట్టేసి ఇట్లా తోసేసినప్పుడు గుర్తుకు రాలేదు దళితులు. రాజన్నను రాజేశ ఆయన వరంగల్లో ఇక్కడ డిప్యూటీ సీఎంగా తీసి ఒక్క క్షణం ఎంక్వైరీ ఏం జరిగిందని తెలుసుకోకుండా కూడా ఆయన తీసి అవతల పడేసినప్పుడు దళితులు యాది రాలే. ఈ పేపర్లో సాక్షి ఎవరో కాదు కానీ రాసింది, మీరు కామారెడ్డి జిల్లా దళిత నాయకుడు అని అన్నారు. ఇది బంద్ చేసుకోరన్న, ఇది బంద్ చేసుకోండి. దళిత నాయకుడు దళితుల ఇంట్లోకి పోయి భోజనం చేసారు కాబట్టి దళితులు, ఇది బంద్ చేసుకోండి అన్న. బీసీలు గారా, ఎస్సీలు గారా, ఎస్టీలు గారా, మీరంతా ఒకటే అన్న. ఇది ఎన్నడూ తెలుసుకుంటారు. ఇంకా దళిత నాయకులు, బీసీ నాయకులు ఇది కాదు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ ఒకే తాడు మీకు వచ్చారు. వీళ్ళంతా ఒకటే మూలాలున్నోళ్ళు. ఇది తెలుసుకోండి. ముందు వార్త రాసే ముందు ఇది తెలుసుకొని రాయాలన్నా. ఆయన ఇంట్లోకి పోయి తినగానే ఆయన అంత వెళ్ళిపోయింది. ఇక ఆయన ఒక లీడర్ అయిపోయింది, ఆయన ఒక ఎమ్మెల్యే అయిపోయిందని ఆయన ఏం కలగలన్నా, లేకపోతే సమాజం అంతా ఆయనకు పడి ఒక కారణం ఏం రాస్తారన్న దళిత నాయకుడు ఇలా గుర్తుకొచ్చేదా దళితులు? ఎంత ఘోరంగా అవమానాలు! మీరు అవన్నీ చెప్పుకుంటామా? తెలియదా? ప్రజలందరూ తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. కామారెడ్డి తహసీల్లో కనిపించిన అధికారులతో అంటే ఆలస్యమైంది.
పనులు ఉంటాయి సార్ వాళ్ళకు కూడా, అక్కడ ఇక్కడ అధికారులకు పనులు ఉంటాయి కదా. బోల్తా పడిన స్కూల్ వాహనం, అదే శ్రీ చైతన్య స్కూల్ వెహికల్. డిస్టర్బెన్స్ ఏంది డిస్టర్బెన్స్? అదే శ్రీ చైతన్య స్కూల్, కామారెడ్డి జిల్లా శ్రీ చైతన్య స్కూల్ బోల్తా పడింది. 10 మంది పిల్లలకు స్వల్పంగా గాయాలయ్యాయి. స్వల్పంగానే ఏంటంటే స్కూల్ సంప్రదిస్తే కానీ మాకు అర్థమవుతుంది. అందుకే ప్రైవేటు సేఫ్టీ కాదు, ప్రభుత్వ బడులే సేఫ్టీ. అది గుర్తుంచుకోండి ప్రజలు అది తెలుసుకునే రోజులు వాళ్ళు ఎట్లా పిప్పి చేస్తూ ఉంటారు, ముందు జాయిన్ చేసుకుంటారు, ఫీజుల కోసం లాగుతూ ఉంటారు. అప్పుడు కానీ తెలియదు, అప్పుడు నెత్తినవరు కొట్టుకుంటారు. అందుకోసమే ప్రభుత్వం చొరవ చూపాలిస్తే ప్రజల లోపల అంటే పాపం అయ్యో వాళ్ళ పిల్లడు చదువుతుంది, మా పిల్లవాడు చదువుతుంది, ఇంకో పిల్లవాడు ఇట్లా పిల్లలు చదువుతుంది అట్లా, అంతే తప్ప అక్కడ ఏం లేదు. అదే వానికి రేషన్ కార్డు వచ్చి నాకు రాకపోయి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మర్చిపోవాలి. ఇక మనకు కావాల్సిందల్లా ఒకటే, బీసీ బిల్లు వచ్చి బీసీ బిల్లుపై ఆర్డినెన్స్ తీసుకొస్తారా, వాళ్ళతో కేంద్రంతో మాట్లాడి ఏ విధంగా చేస్తారో 42% అనేది తీసుకొచ్చి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఖచ్చితంగా జరుగుతాయి. జరగని సమస్యలు ఆర్డినెన్స్ ఇచ్చినా జరగాల్సిందే, తీయకుండా జరగాల్సిందే, మీ రిజర్వేషన్ ఇచ్చినా జరగాల్సిందే. ఎందుకంటే కోర్టు చెప్పిన ఉంచింది కాబట్టి అది చేసి తీరాల్సిందే. సో అనర్హుల చేతికి ఇందిరమ్మ ఇల్లు, బిల్లుల చెల్లింపు సమయంలో గుర్తింపు 1950 ఇళ్ళ కేటాయింపు రద్దు, వాటిని అర్హులకు తిరిగి కేటాయించాలంటూ కలెక్టర్లకు లేఖలు. ఇందిరమ్మ ఇల్లు మనం మొత్తుకుంటున్నాం, మొదలైనప్పటి నుంచి మొత్తుకుంటున్నాం. అర్హులని ఇవ్వండి, అర్హులకు ఇవ్వండి అని అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కొంచెం లాలూచి అంటే లంచాలు మించాలి కదా. అక్కడ ఇక కొంచెం ఊర్లలో కొంచెం పెద్ద మనుషులు అని చెప్పుకుని తిరిగే వాళ్ళు ఉంటారు. ఆ పాటి నుంచి ఈ పాటికి, ఈ పాటి నుంచి ఆ పాటికి మానవులు ఉంటారు కదా, వాళ్ళు అక్కడ ఉండి మేనేజ్ చేస్తారన్నమాట. అదే ఇవి జరిగినాయి. అందుకే అనర్హుల చేతులకు వెళ్ళినాయి. ఇప్పుడు వెరిఫికేషన్లో బయటపడ్డాయి, తిరిగి అర్హులకు ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి జన్యంగా ఇప్పుడు వాళ్ళకు తిరుగుతుంది. మనం ముందు నుంచే చెప్తున్నాం ఈ విషయంలో. ఇక ఎప్పటి మాదిరిగానే మన డిమాండ్ 2 ఎకరాల భూమి. ఈ 2 ఎకరాల భూమి అనేది, ఈ 2 ఎకరాల భూమి ప్రతి కుటుంబానికి పంచాల్సిందే. బోలెడు భూమి ఉంది, ఎంత 8-10 లక్షల ఎకరాల భూమి ఉంది తెలంగాణలో. ప్రతి ఒక్కరికి తలకు 2 ఎకరాల భూమి ఇస్తే కూలీలు అంటే వాళ్ళు ఉన్నారు, అందరూ వ్యవసాయదారులు అవుతారు కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇక ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలు ఇక మేము ఇస్తాం, రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఇక మేము ఇది ఇస్తాం, అది ఇస్తాం, ఇది కాదు. ఇక అప్పుడు విద్యా వైద్యం కూడా ప్రభుత్వ అధీనంలో ఉండి పూర్తి స్థాయిలో ఉంటే కనుక ఎన్నికలకు వెళ్తే ఎవరు కోటేయాలని వాళ్ళని ఎన్నుకుంటున్నారు. అది జరగాల్సింది. ఇవి ఇక ఆర్డినెన్స్ విషయం కావచ్చు, 42% విషయం కావచ్చు, అది ఖచ్చితంగా మీరు చేస్తారా, అది మీ యొక్క ఆలస్యమే. ఇప్పుడు మేము అడుగు చెప్పుకున్నట్టున్న కాంగ్రెస్ పార్టీకి, కానీ అది ఏ విధంగా చేస్తారో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే అందరు వెహికల్తో ఎదురు చూస్తున్నారు. సరే, ఎవరి స్ట్రాటజీ వారికి ఉంటుంది. సరైన సమయంలో మీరు చేస్తుండొచ్చు, చేస్తే చాలా సంతోషిస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలారా, మేము ఒకటే చెప్తున్నాం, వచ్చినా రాకున్నా ఎన్నికలకు సిద్ధంగా ఉండండి. ఎక్కడికక్కడ ఎక్కువ నామినేషన్లు పడితే విద్యావంతులు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు పదవులోకి వస్తే సర్పంచ్ గానో, ఎంపీటీసీ గానో, జడ్పీటీసీ గానో ఉంటే అప్పుడు తర్వాత ఎన్నికలకు అంటే 2028 ఎన్నికలు 29 వరకు అన్ని అసలైనది ఆ కూర్చి రాజ్యం మన చేతిలోకి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చూస్తూనే ఉండండి. బేసిక్స్ మన వెలుగు, మన వార్తలు. ఇక వర్షాలు కురవై అనుకున్నాం, మనం అన్నట్టు వరుణులు కరుణిస్తే తప్ప అది కురవై, అంతే. కానీ వర్షం 3 రోజుల నుంచి ముసురుంది, ఈరోజు కాస్త భారీ వర్షంగా మారింది, ఇంకా కొడుతూనే ఉంది. కొట్టాలి, ఈరోజు కాదు రేపు కూడా కొడుతుంది. చల్లని నిండితేనే రైతులు సుభిక్షంగా ఉంటే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది.
రైతు ఏడిసినట్టు అదేం లేదు. ఉన్నది శాస్త్రం కదా. రైతు ఏడిస్తే రాజ్యం ఇక మాడిపోవాల్సింది అట్లుంటుంది. ఇవి ఈరోజు ఉన్నటువంటి వార్తలు, విశేషాలు, పత్రికల్లోని ముఖ్యమైన అంశాల్లోని వివరణ.